డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మత్తుతో చిత్తు చేస్తున్న మాయగాళ్లను పట్టుకుంటున్నారు. క్రైమ్ మూవీని తలపిస్తున్న ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ అధికారులు. ఒక్కో చిక్కుముడి విప్పుతుంటే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. నాసాలో సైంటిస్టుగా చేసిన ఓ యువకుడు పట్టుబడటం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. వరుస అరెస్టులతో దడపుట్టిస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీకి దీంతో లింకులు ఉన్నాయన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. లేటెస్ట్ గా మరో 2 అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టుల పర్వం 12కు చేరుకుంది. డ్రగ్స్ రాకెట్ కేసులో పట్టుబడ్డ 2లో ఓ సైంటిస్ట్ కూడా ఉండటం కలకలం రేపుతోంది. అమెరికా ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అనీష్ తో పాటు ప్రముఖ వ్యాపారి కొడుకు రితుల్ అగర్వాల్ ను అరెస్ట్ చేశారు. యుఎస్ లో పుట్టి పెరిగిన అనీష్ డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆపై నాసాలో సైంటిస్ట్ గా కొంతకాలం పనిచేశాడు. రితుల్ అగర్వాల్ తో కలిసి అనీష్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వీరి నుంచి భారీగా డ్రగ్స్, కొకైన్, 16 యూనిట్ల ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్సైట్ ద్వారా డ్రగ్ ఆర్డర్ చేస్తున్నారని, బయట వారికి కూడా సరఫరా చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడుతున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. చైన్ లాగా విస్తరించిన ఈ డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఉన్న వారిని గుర్తించి సిటీలో డ్రగ్స్ సరఫరాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇంకా చాలా మంది డ్రగ్స్ సరఫరాదారుల సమాచారం సేకరించామంటున్న పోలీసులు వారిని త్వరలో పట్టేస్తామంటున్నారు. దీంతో పలువురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డ్రగ్స్ కేసులో 10 మందికి పోలీసులు నోటీసులు పంపడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. డ్రగ్స్ భూతాన్ని ఇండస్ట్రీ నుంచి తరిమేస్తామంటూ ముందుకొచ్చారు టాలీవుడ్ పెద్దలు. సినీ పరిశ్రమ పరువు తీస్తున్న డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉన్నామంటున్నారు. 30,000 మందికి ఉపాధి అందిస్తున్న టాలీవుడ్ పరువు ఓ 30 మంది వల్ల పోతోందని వాపోతున్నారు. టాలీవుడ్ కు డ్రగ్స్ బిజినెస్ తో లింకులు కొత్తేమీ కాదు. దశాబ్ద కాలంగా ఉన్నదే. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన విష సంస్కృతి ఎప్పుడో టాలీవుడ్ కు పాకింది. డ్రగ్స్ ముఠాలు దొరికారంటే వారికి ఖచ్చితంగా టాలీవుడ్ తో లింకులు బయటపడేవి. చోటామోటా ఆర్టిస్టుల నుంచి కుర్ర హీరోల వరకు మత్తు మందులతో మజా చేస్తున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. కొందరు డ్రగ్స్ కేసులో దొరికిన సందర్భాలు ఉన్నాయి. 5 ఏళ్లుగా పెద్ద డ్రగ్స్ ముఠాలను పట్టుకున్న ప్రతిసారి టాలీవుడ్ తో లింక్స్ బయటపడ్డాయి. చాలా మంది సినిమా వాళ్ల పేర్లు పోలీసుల లిస్టులో చేరాయి. పోలీసులు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. మరికొందరిని కటకటాల వెనక్కి నెట్టారు. సినీ పరిశ్రమ చేసిన రిక్వెస్ట్ తో ఇంకొందరి పేర్లు తెరపైకి రాలేదన్న ప్రచారముంది. ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా సినిమా పరిశ్రమ వైపు వెళ్లలేదు. టాలీవుడ్ వ్యక్తులు డ్రగ్స్ ముఠాల వైపు కన్నెత్తి చూడలేదు. కొంతకాలం అంతా సైలెన్స్. ఈ మధ్యకాలంలో పరిస్థితి మళ్లీ మారింది. టాలీవుడ్ వ్యక్తులు మళ్లీ డ్రగ్స్ రుచి మరిగారు. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ మత్తుకు చిత్తయ్యారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాను పట్టుకుంటే వారికి చోటా నిర్మాతలతో లింకులు ఉన్నట్టు తేలింది. ఇటీవల కెల్విన్ గ్యాంగ్ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కెల్విన్ తో పాటు ముఠాలోని బెన్, నిఖిల్ శెట్టిల కాల్ డేటాను పరిశీలిస్తే కొందరు యువ హీరోలు, దర్శకులు, నిర్మాతలతో పాటు ఫైట్ మాస్టర్ కు ఎల్ఎస్డీ అమ్మినట్టు తేలింది. మొత్తం 30 మంది జాబితా రెడీ అయింది. వారిలో చాలా మంది పెద్దలే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. కాకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్ కి, మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నామో పర్వాలేదని అనుకుంటున్నాను. వ్యవహారం లాగానే ఉంటుంది. You are tracked in every way and government has got a clear list of who is involved. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లో నుంచి అలా చేసి ఇలా చేసి. నో, యు ఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్. స్పేర్ చేస్తున్నారు. మీ జీవితాలు నాశనం అయిపోతాయి. హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్ పరువు మొత్తం గంగలో కలిసింది. డ్రగ్స్ తీసుకునే వారి వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరొస్తోందన్నది వాస్తవం. ఈసారి దొరికిన ముఠా దగ్గర ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారన్న వార్తలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది. డ్రగ్స్ లింకులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సినిమా పరిశ్రమలోని పెద్దలకు ఎక్సైజ్ అధికారులు ఇచ్చారు. పోలీసులు ఏకంగా నోటీసులు పంపడంతో అప్రమత్తమయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు. యంగ్స్టర్స్ కి హెచ్చరిక ఏంటంటే, మీరు రెగ్యులర్ గా చేస్తున్న ఒక
10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. డ్రగ్స్ అలవాటున్న 30 మంది వల్ల 30,000 మంది ఉపాధి పొందుతున్న తెలుగు సినీ పరిశ్రమ పరువు పోతోందన్న భావనలో ఉన్నారు టాలీవుడ్ పెద్దలు. అందుకే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సీరియస్ గా ఉందంటున్నారు. అంటే ఈ జాడ్యం, ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిదా తీసుకెళ్ళి భవిష్యత్తుని నాశనం చేయాలి. ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. మేమంతా చాలా పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేయాలి అందరం. టాలీవుడ్ వ్యక్తులకు డ్రగ్స్ ముఠాలతో లింకులు ఉన్నాయన్న వార్తలు ఇప్పటివి కాదు, గత 10 ఏళ్లుగా వస్తున్నవే. అయితే మొదటిసారి టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి. కొన్ని కలుపు మొక్కల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన చెందుతున్న పెద్దలు మాదక ద్రవ్యాల భూతాన్ని శాశ్వతంగా తరిమేస్తారా? చూడాలి. సంస్కృతుల సమాహారం భారతదేశం. ప్రతి కల్చర్ని ఆదరించి అభిమానించే స్వభావం మనది. ప్రేమికుల దినోత్సవాన్ని గౌరవిస్తాం, పబ్ కల్చర్కి చిందేస్తాం. విదేశీయులు కూడా ఇండియాలో పబ్ కల్చర్ చూసి ముచ్చటపడేంత ముందుకెళ్లాం. అహ్మదాబాద్ నుంచి అనకాపల్లి వరకు యూత్ ఈ కల్చర్కి పిచ్చగా కనెక్ట్ అయిపోయింది. హుషారుగా ఊగిపోతూ మద్యం మత్తులో తూగిపోతోంది. న్యూస్ హైదరాబాద్లో కాస్ట్లీ ఏరియా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. అందులో జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 45 పబ్బులకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అర్ధరాత్రి దాటినా కుర్రకారు మత్తులో చిందేస్తోంది. ఒకవైపు పబ్బుల్లోనే యూత్ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని చెబుతున్న అధికారులు వీటిని చూసి చూడనట్టు వదిలేయటంపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రీస్ట్ పబ్ నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుంది. అయితే ఈ డ్రగ్స్ మాఫియాకు మూలలు ఎక్కడున్నాయని చెప్పి అధికారులు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ కనుక్కున్న దాంట్లో ప్రధానంగా పబ్స్, ఉక్కా సెంటర్లే ఈ మూలాలని చెప్పి కూడా తేలడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఉక్కా సెంటర్లు, దీనికి పూర్తిగా ఎక్కడికెక్కడ ఈ పబ్బు సెంటర్లే, ఈ పబ్బులలోనే ప్రధానంగా డ్రగ్స్ అనేది ప్రాథమికంగా ఇక్కడి నుంచే వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఏదైతే వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడ పబ్బుల్లో యువత రాజ్యం వెళ్తారు, యువత మొత్తం చిందులు వేస్తారు, మొత్తం నానా హంగామా చేస్తారు, రచ్చ చేస్తారు. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ పబ్బుల్లో ఇలా నడిపిస్తూనే ఉంటారు. అయితే ఎవరికి కూడా దీనిపైన ఆధిపత్యం లేకపోవడంతో వీళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసులు వచ్చి దీన్ని క్లోజ్ చేసి వెళ్ళినప్పటికీ బ్యాక్ డోర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పబ్బులు నడిపిస్తూనే ఉంటాయి. ప్రధానంగా చూసినట్లయితే ఈ పబ్బుల్లే ప్రధానంగా డ్రగ్స్కు మూలాలని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. ఇప్పటికీ అధికారులు ఏదైతే దాడులు చేసినప్పుడు ఎక్కడైతే ఈ మూలాలు ఏదైతే ఉన్నాయో ఈ పబ్బు సెంటర్లనే డ్రగ్స్ వీళ్లకు ఏదైతే యువతకు అందుతున్నది, యువతకు వస్తున్నది, వీళ్ళే ఇక్కడనే ప్రధానంగా అడిక్ట్ అవుతున్నారు, ఇక్కడనే అలవాటు పడుతున్నారు, బానిసలు అవుతున్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళి కాలేజీల్లో కూడా వీళ్ళు అలవాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఎక్కడికెక్కడ ఈ పబ్బు సెంటర్లే, ఈ పబ్బులు హైదరాబాద్ నగరం బంజారాయిల్, జూబ్లీహిల్స్ ప్రధాన సెంటర్లో ఉన్న పబ్బు సెంటర్లలోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేది రాజ్యం వెళ్తుంది. మనం చూస్తున్న ఈ పబ్బు ఏదైతుందో రోడ్ నెంబర్ 45లో ఉన్న పబ్బు సెంటర్ ప్రధాన కీలకం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన ఈ పబ్బు సెంటర్, దీంట్లో రాత్రి వరకు తెల్లవారుజాము వరకు కూడా యువత ఇక్కడికి వచ్చి ఇబ్బడి ముబ్బడిగా డ్రగ్స్ తీసుకుంటారు, చిందులు వేస్తారు, నానా యాగి చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈ పబ్బు సెంటర్లలో ఎక్కువైతే ఉన్నాయో దీనిపైన నియంత్రించడానికి ఎక్కడికక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా మరోవైపు చూసినట్లయితే ఎక్కడ హైదరాబాద్, బంజారాల్, జూబ్లీస్తో పాటుగా సికింద్రాబాద్, నార్త్‌జోన్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ కూడా ఈ పబ్బు సెంటర్లలో విచ్చలవిడితనం పెరిగిపోవడంతో పాటుగా విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యమవుతున్నాయి. ఈ డ్రగ్స్ను తీసుకున్న యువత రోడ్డు మీదకి వచ్చి నానా రచ్చ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎక్కడికక్కడ మూలాలు కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.
ఇక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోనే మరో పబ్బు విజియాన్. మెయిన్ రోడ్డుకు ఆనుకునే ఉంది ఈ పబ్. ఇందులోకి కుర్రకారు ఎంత జోష్గా వెళ్లినా బయటకు వచ్చేటప్పుడు మాత్రం తూలుతూ రావాల్సిందే. మద్యం మత్తులో చిందులేసే యువత చెడిపోవటానికి ఈ పబ్బులే కారణమన్నది పోలీసుల వాదన. విజియాన్ పబ్బు నుంచి మా ప్రతినిధి కమల్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ లో బయటపడుతున్న డ్రగ్స్ మూలాలన్నీ కూడా హుక్కా సెంటర్లు పబ్బులలోనే ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీకెండ్స్ వచ్చిందంటే చాలు కుర్రకార కూడా పబ్బుల్లో చిందులేయడం, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్బుల్లో చిందులేస్తూ తెల్లవారే వరకు కూడా ఉండడం, శని ఆదివారాలు వచ్చిందంటే కూడా పబ్బుల్లో గడపడం. పబ్బుల్లోకి వెళ్ళేంత వరకు కూడా కేవలం అందులో మద్యం మాత్రమే సేవిస్తారని అంతా అనుకుంటారు. కానీ అందులో కొకైన్ లాంటి మత్తు పదార్థాలు కూడా దొరుకుతున్నట్లుగా కూడా పోలీసుల వెల్లడవుతుండడం ఇప్పుడు కలకలం రేపుతుంది. మనం చూసినట్టయితే వీకెండ్స్లో పబ్బులన్నీ కూడా యూత్తో నిండిపోతున్నాయి. శని ఆదివారాలు వచ్చాయంటే పూర్తిగా అందులో తెల్లవారే వరకు కూడా మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూసినట్టయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో అంటే సంపన్నులో ఉండేటువంటి ప్రాంతాల్లో ఇటువంటి కల్చర్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా బయటపడుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా మనం పరిశీలిస్తే ఇంటర్నేషనల్ స్కూళ్లతో పాటు పబ్బులు, హుక్కా సెంటర్లు, క్లబ్బుల్లోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ సరఫరా అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం హైదరాబాద్ పబ్బుల్లో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం పబ్బుల్లో మద్యం తాగి చిందులేస్తున్నారు అనుకుంటే పొరపాటే. ఇందులో మత్తుతో పాటు కొకైన్ లాంటి మత్తు, ఎల్ఎస్డి లాంటి మత్తు పదార్థాలు కూడా దొరుకుతున్నాయన్నది కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో, ఇటు పోలీసుల దాడుల్లో బయటపడుతున్నటువంటి విషయాలన్నీ కూడా రోజు చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాదు పబ్బులపై ఒక కన్నేయనట్టయితే, అధికారులు దృష్టి సారించినట్టయితే భవిష్యత్తులో మరిన్ని ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ మద్యం మత్తుతో పాటు డ్రగ్స్ మత్తును వదిలించాలంటే హైదరాబాద్లో ఉన్న పబ్బులపై ఒక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.